ఫ్రెండ్స్, ఈరోజు మనం డీజిల్ ఇంజిన్లో వచ్చే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. అందులో ప్రధానమైనది కార్బన్ డిపాజిట్. ఈ కార్బన్ డిపాజిట్ ఎట్లయిద్దంటే, ఏదైతే ఇంజిన్ రమారమి ఒక 70,000 80,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత మొత్తం కార్బన్ ఫామ్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ నుంచి ఎయిర్ ఎంటర్ అవుతుంది ఇంజిన్లకి. ఈ ప్రాసెస్లో అది కొన్ని స్టేజ్ల నుంచి పోద్ది. సపోజ్ ఎయిర్ ఫిల్టరు, తర్వాత టర్బో చార్జరు, తర్వాత ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఈజీఆర్, తర్వాత హెడ్ లోపలికి పోయి కంబషన్ ఛాంబర్కి పోతుంది. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే కార్బన్ డిపాజిట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ కార్బన్ టైం టు టైం మనం తీసేయకపోతే ఈ ఎయిర్ ఫ్లోని అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. ఎయిర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి పోవాలో ఇంజిన్లోకి పోదు. అలా పోకపోవడం వల్ల పికప్ ప్రాబ్లం కానీ, లేదా స్టార్టింగ్ ట్రబుల్ కానీ, కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను.